వరాహీదేవి చరిత్ర. వరాహీదేవి హిస్టరీ ఇన్ తెలుగు. వరాహీదేవి హిందూ మతంలో ప్రత్యేకమైన స్థానం పొందిన దేవత. ఆమె సప్తమాతృకల్లో 7 దేవీ మాతృకలు ఒకరు. వరాహీదేవి చరిత్ర పురాణాల ద్వారా తెలుసుకోవచ్చు. ఆమెను శక్తి స్వరూపినిగా, ధర్మ సంరక్షకురాలిగా పూజిస్తారు. వరాహీదేవి ఆవిర్భావం. వరాహీదేవి ఆవిర్భావం విష్ణుమూర్తి వరాహ అవతారంతో సంబంధముంది. శ్రీస్త్రీ మూర్తి వరాహి, విష్ణువు వరాహ రూపాన్ని ప్రతినిధ్యం చేస్తుంది. పురాణ కథనం ప్రకారం హిరణ్యాక్షుని బలి వల్ల భూమి చీకటిలో నిమగ్నమైపోయినప్పుడు భూమిని రక్షించడానికి విష్ణువు వరాహ అవతారాన్ని ధరించాడు. ఈ సందర్భంలో వరాహీదేవి ఆవిర్భవించిందని నమ్ముతారు. ఆమె భూదేవికి రక్షకురాలిగా, చెడును నాశనం చేయడానికి శక్తి స్వరూపినిగా భావించబడింది. సప్తమాతృకలు. వరాహీదేవి సప్తమాతృకల్లో ఒకరు. సప్తమాతృకలు అంటే శివుడి శక్తి రూపాల్లోని 7 దేవతలు: బ్రహ్మాణి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి. వారాహీదేవి బలాన్ని, ధైర్యాన్ని మరియు కీర్తిని ప్రాతినిధ్యం చేస్తుంది. వరాహీదేవి ప్రత్యేకతలు. 1. రూపం. వరాహీదేవి చెవుల దంతాలు కలిగిన వరాహ ముఖంతో కనిపిస్తారు. ఆమె శక్తి, ధైర్యం మరియు అపారమైన సంకల్పశక్తిని సూచిస్తుంది. 2. శక్తి స్వరూపిణి. వరాహీదేవి రాత్రి పూజలలో, రాత్రి నవరాత్రి పూజలు ప్రధానమైనది. ఆమెను పూజించడం వల్ల చెడు శక్తుల నుంచి రక్షణ, సానుకూల శక్తులు సిద్ధిస్తాయని నమ్ముతారు. 3. తంత్ర సాధనల్లో ప్రాముఖ్యత. తంత్ర సాధనల్లో వరాహీదేవి చాలా ముఖ్యమైనది. ఆమెను ఉపాసన చేయడం ద్వారా అరిషడ్వర్గాలను, కామం,